నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఇంతకు ముందు చెప్పాను, చాలా కంటెంట్ రూపంలో చెప్పాను, మళ్ళీ 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 మార్చి ఒకటే చెప్తున్నా. జీవితం చాలా చిన్నది, కనురెప్పపాటు కాలంలో అయిపోతుంది. గుర్తుంచుకో, జీవితం చాలా చిన్నది. డై విత్ మెమరీస్, నాట్ డ్రీమ్స్. ఉన్నంత కాలం అందరితో హ్యాపీగా ఉండు, సంతోషంగా గడుపు, జ్ఞాపకాలతో చనిపో. నీ కలలన్నీ సాకారం చేసుకో, నీ కలలన్నీ నెరవేర్చుకో. నాది 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 అని మూట కట్టుకోకు, ఏది నీది కాదు. నా బంగారము, నా ఇల్లు, నా భూములు అని మూట కట్టుకున్నావు అనుకో, ఏది నువ్వు అనుభవించలేవు. చచ్చిపోయిన తర్వాత నీ శవం మీద వేసి ఏది కాల్చరు. డబ్బైనా, బంగారమైనా, భూములైనా ఏది నీ శవం మీద వేసి కాల్చరు. అదొక్కటి బాగా గుర్తుంచుకో. నీ తర్వాత దానికోసం కొట్టుకుంటారు. నీ పిల్లలు అవ్వచ్చు, అమ్మా నాన్న అవ్వచ్చు, లేకపోతే అన్నదమ్ములు అవ్వచ్చు, అక్కా చెల్లెళ్ళు అవ్వచ్చు, నీ కూతురు కొడుకు అవ్వచ్చు. నాది 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 అని నువ్వు ఏదైతే పాకులాడి భూములు, బంగారం అన్ని సమకూర్చుకుంటావో దానికోసం నీ శవం ముందే కొట్టుకుంటారు. ఆత్మరూపంలో ఉంటే చూసి ఘోషిస్తావు, వీళ్ల కోసమా, వీటి కోసమా నేను ఇంత పాకులాడిందని. రియలైజ్ అవ్వు, బతికున్నప్పుడే అన్ని అనుభవించు, హ్యాపీగా అనుభవించు. భగవంతుడు ఇచ్చింది అనుభవించడానికే. చాలా చిన్న జీవితం, భగవంతుడు ఇచ్చింది అన్ని అనుభవించడానికి. అదొక్కటి గుర్తుంచుకో. మూటలు కట్టుకొని నాది నాది అని పాకులాడి టైం వేస్ట్ చేసుకొని గోల్డెన్ జీవితం ఆత్మరూపం నుంచి ఘోషించకుండా రియలైజ్ అవ్వు, బతుకున్నప్పుడే అనుభవించు.